people. My name is Ravichandra. నేను రీసెంట్గా టాటా ఆల్ట్రోస్ ఎగ్జెడ్ ప్లస్ తీసుకున్నాను. ఎగ్జెడ్. దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఒకటి ఆప్షన్ ఇచ్చారు. దాన్ని యాక్చువల్గా దాని అవసరం మనకి ఏముంది, ఎంత ఉంది అనేది చెక్ చేయడానికి ఈరోజు నేను ఒక వీడియో చేయబోతున్నాను. గుంటూరు విజయవాడ నేను గుంటూరులో ఉంటాను. గుంటూరు విజయవాడ హైవే అందరికీ తెలిసిందే. 6 లేన్ యాక్చువల్గా 6 లేన్ హైవే మీద మన ఇండియన్ రోడ్ కండిషన్కి ఈ క్రూజ్ కంట్రోల్ అనేది అవసరమా, ఒకవేళ అవసరమైతే అది ఎంత ఎఫిషియెంట్గా ఉండాలి అనేది నేను ఈరోజు చెక్ చేస్తున్నాను. చాలా బేసిక్ లెవెల్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చారు. ఈ క్రూజ్ కంట్రోల్ తోటి మనం మేబీ ఇలాంటి బిజీ రోడ్ మీద ఒక 5 minutes కూడా మనం క్రూజ్ కంట్రోల్ని యూస్ చేయలేము. వెళ్తారు అట్లా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు డ్రైవ్ చేసేస్తారు. సో అలాంటప్పుడు మనకి ఇది ఎంత యూస్ఫుల్ చూద్దాం. నేను సెట్ చేస్తున్నాను. ఫస్ట్ దీని స్పీడ్ లిమిట్ వచ్చేసి 90 km/h ఈ రోడ్డుది. సో ఫస్ట్ నేను 90 దగ్గర సెట్ చేస్తాను. ఎవరైనా సడన్గా మన లైన్లోకి వచ్చేసారంటే మనం అలర్ట్గా ఉండి వెంటనే బ్రేక్ ప్రెస్ చేసేయాలి. దీనికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లేదు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే ఏదైనా మన వేలోకి సడన్గా అడ్డం వస్తే బజర్ ఇచ్చేసి ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ని కట్ ఆఫ్ చేస్తుంది. దీనికి ఆ సిస్టమ్ లేదు. సో క్రూజ్ కంట్రోల్ ఉన్నా సరే డ్రైవర్ చాలా అలర్ట్గా ఉండాలి. ఫ్రంట్ వాడు సపోజ్ 100లో వెళ్తున్నాడు, మనం 90లో సెట్ చేసాం, ఓకే సెట్ అవుతుంది. ఇన్ కేస్ వాడు ఒక 2 minutes తర్వాత 90కి స్పీడ్ డ్రాప్ చేసాడంటే మన వెహికల్కి మనమే స్పీడ్ తగ్గించుకోవాలి. దీనికైతే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లేదు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే మనకి
బేసిక్గా జెట్టా నుంచి స్టార్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఫోక్స్ వ్యాగన్ జెట్టా అది వచ్చేసి ఆన్ రోడ్ 23, 24 అలా ఉంటుంది. కానీ ఇప్పుడు జెట్టా డిస్కంటిన్యూ చేశారు. ఈరోజు చాలా ట్రాఫిక్ తక్కువ ఉంది. నేను వెహికల్ తీసుకొని 3 months అవుతుంది. 3 monthsలో ఒక హార్డ్లీ 3-4 times కూడా యూజ్ చేయలేకపోయాను. టోల్ వచ్చేసింది. మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. ఇది 1.2 పెట్రోల్ ఇంజన్. ఇది మనం స్పీడ్ పెంచాలనుకుంటే అంత స్పీడ్ రెస్పాన్స్ ఇవ్వదు. చాలా టైం తీసుకుంటుంది. అంటే క్రూజ్ కంట్రోల్లో ఈ స్విచెస్ యూస్ చేసి మనం స్పీడ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. సేమ్ అన్నమాట. తగ్గించాలంటే మాత్రం ఇంకా చాలా టైం తీసుకుంటుంది. ఇదిగో చూడండి, ఇది సిచ్యువేషన్. యాక్చువల్గా లారీ ఈ ఫస్ట్ లైన్లో వెళ్ళాలి, స్లో మూవింగ్. కానీ టూ వీలర్స్ వచ్చేసి సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. ఇక్కడ రూల్స్ ఎవరు ఫాలో అవ్వరు. స్పీడ్ లిమిట్ వచ్చేసి 90 km/h, 140, 150, 120, మినిమం 120 తగ్గకుండా వెళ్తారు. ఎక్కడున్నానో అది 11 lakhs అబోవ్, అంటే 13-14 lakhs వెహికల్స్లో లాగా ఈ క్రూజ్ కంట్రోల్ అలాగ పనిచేయదు అనమాట. ఇది చాలా కాస్ట్ కట్ చేశారు. చాలా బేసిక్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ దీనికి ఇచ్చింది టాటా ఆల్ట్రోస్కి. అంటే ఇది ఎందుకు చేస్తున్నానంటే నేను 2010 నుంచి వెహికల్స్ యూస్ చేస్తున్నాను, కార్ యూస్ చేస్తున్నాను. నాకు ఉంటుంది అనమాట క్రూజ్ కంట్రోల్. ఎక్కువ లాంగ్ డిస్టెన్సెస్ చేస్తాను చాలా. అంటే ఒక జర్నీ స్టార్ట్ అయితే మినిమం 600-700 kilometers హైవే మీదే చేస్తాను.
నాకు ఎప్పుడు ఈ ఆప్షన్ ఉన్న వెహికల్ కొనాలి 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 అని ఉండేది, కానీ ఎప్పుడు కుదరలేదు. వెహికల్ తీసుకునే ప్రతిసారి క్రూజ్ కంట్రోల్ లేని వెహికల్స్ తీసుకునేవాడిని. అంటే ప్రైస్ ఇష్యూ వల్ల కావచ్చు, అంటే మనకి సరిపోయే బడ్జెట్లో ఉండటం, అలాగే చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇది మనకి బడ్జెట్లో వచ్చేసింది క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ హ్యాచ్ బ్యాక్స్లో ఫస్ట్ టైం అనమాట. కానీ గేమ్ చేంజర్ అయితే కాదు, చాలా బేసిక్ది, చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఇన్ కేస్ ఎవరన్నా యూజ్ చేస్తే మాత్రం కొత్తగా కొని ఆల్ట్రోస్ కొని వాడాలనుకుంటే వాళ్ళు మేబీ యూజ్ చేస్తే ఒక 1 month 2 months యూజ్ చేసి విసిగి వచ్చేసి వదిలేస్తారు. అంత ల్యాగీగా ఉంటుంది, బేసిక్గా ల్యాగీనెస్ ఎక్కువ, రెస్పాన్స్ అయితే అనుకున్నంత స్పీడ్గా ఉండదు. ఇప్పుడు ఈ బటన్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. 105కి పెట్టాను, చాలా టైం తీసుకుంటుంది చూడండి. ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాను, 95కి డిక్రీజ్ చేశాను. డిక్రీజ్ అవడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. యాక్చువల్గా ఇలా ఉండదు అనమాట. అంటే ఈ కాస్ట్లో ఇది ఎక్కువ, కానీ ఇలా ఉండకూడదు. అంటే సేఫ్టీ కూడా చూడాలి కదా, ప్రజల సేఫ్టీ, యూజ్ చేసే వాళ్ళ సేఫ్టీ కూడా చూడాలి. ఇంత డిసిప్లిన్లెస్ డ్రైవర్స్ మన ఇండియాలో, సో వాళ్ళకి తగ్గట్టు ఇవ్వాలి. మనకి ఇచ్చే ఆప్షన్ మనకి కొంచెం సేఫ్టీ, మనకి ఏమంటారు, మన ప్రాణాలు కాపాడేదిలాగా ఉండాలి, కానీ ఇలాగా ఉండకూడదు అనమాట. వర్నా కానీ చాలా పెట్రోల్ ఇంజన్స్కి క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ న్యూ జనరేషన్ వాటికి. అంటే నేను డీజిల్ తోటి కంపేర్ చేయట్లేదు, డీజిల్వి చాలా ఎక్కువ పవర్ తోటి ఉంటాయి కాబట్టి దానికి వచ్చే క్రూజ్ కంట్రోల్ డిఫరెంట్గా ఉంటుంది. మనం పెట్రోల్ దాన్ని డీజిల్తో కంపేర్ చేయకూడదు. ప్లస్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో క్రూజ్ కంట్రోల్ దీనికే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇండియాలో, ఈ ప్రైస్ రేట్లో, ఈ ప్రైస్ పాయింట్లో. సో ఇది ఫ్యూచర్లో దీనికి ఫేస్ లిఫ్ట్, ఆల్ట్రోస్కి ఎలా అయినా ఫేస్ లిఫ్ట్స్ వస్తాయి. ఫేస్ లిఫ్ట్స్ వచ్చినప్పుడు దీన్ని ఇంకా సూపర్ రిఫైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను ఆల్మోస్ట్ ఒక 7 to 8 వెహికల్స్ డ్రైవ్ చేశాను, అందులో 4 వెహికల్స్ నా ఓన్వి. దీని అంత కంఫర్టబుల్ సీటింగ్ నేను ఇంతకుముందు ఏ వెహికల్లో చూడలేదు. హిప్ పెయిన్ లాంటివి అసలు రావు, ఎంత లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేసినా సరే. చాలా కంఫర్టబుల్ సీటింగ్ దీని ఆల్ట్రోస్కి. ఇదండి సిచ్యువేషన్.
అసలు ఎక్స్ప్రెస్ వే మీదకి రాకూడదు, మరి 2 వీలర్స్ని అలో చేస్తారు. వాళ్ళ వల్ల ట్రాఫిక్ కొంచెం కయాటిక్గా ఉంటుంది. నేను 2 వీలర్ యూస్ చేస్తాను. నేను విజయవాడ వచ్చేటప్పుడు 99% నేను సర్వీస్ రోడ్లోనే వస్తాను. పర్లేదు, స్లోగా రావచ్చు. దాని మీద స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. మన సేఫ్టీ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. స్పీడ్ కంటే మన ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి సర్వీస్ రోడ్ ఉన్న ప్రతి దగ్గర నేను సర్వీస్ రోడ్లోకి ఎగ్జిట్ అయిపోతాను. ఎక్స్ప్రెస్ వే అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు కార్లు చాలా 110, 120లో వస్తారు, బ్లైండ్ కట్స్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో మనం కానీ వాడికి అడ్డంగా ఉంటే ఇంకా డైరెక్ట్ అనమాట. సో నేను అతను చూడండి, 2 వీలర్ ప్లస్ లగేజ్ అలా ఉంటుంది అనమాట. అంత డేంజరస్గా వెళ్తూ ఉంటారు. మనం ఎవరినైనా కరెక్ట్ చేయకపోతే మనతోటి ఇంకా రివర్స్లో ఆర్గ్యూ చేసి గొడవలు పడతారనమాట. మన మూడ్ స్పాయిల్ అయిపోతుంది. ఓవరాల్గా అయితే టాటా చాలా ఇంప్రూవ్ అయిందండి. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు టాటా నుండి, కానీ టాటా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా పవర్ విషయానికి వస్తే మాత్రం మీరు ఎవరన్నా పెట్రోల్ ఇంజన్ అంటే ఫస్ట్ టైం ఒక చిన్న ఆల్టో 800, ఆల్టో K10 అలాంటి వాటి నుంచి మళ్ళీ మీరు ప్రీమియం హ్యాచ్ బ్యాక్కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నారంటే, పవర్ కావాలి అంటే మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి. పెట్రోల్ ఇంజిన్ చాలా ల్యాగ్ ఉంది దీనికి. నెక్స్ట్ టర్బో వస్తుంది అని విన్నాను. టర్బో వస్తే టర్బో ప్రిఫర్ చేయండి, కానీ నాన్ టర్బో ఆల్ట్రోస్ మాత్రం తీసుకోవద్దు. ఇది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 1.2. క్రూజ్ ఆన్ చేశాక మనం క్లచ్ కానీ బ్రేక్ కానీ ఏ టైంలో ప్రెస్ చేసినా సరే ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. అంటే కంట్రోల్ మీకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మీరు రెజ్యూమ్ చేయాలనుకుంటే ఈ బటన్, సేమ్ స్పీడ్ మీద రెజ్యూమ్ చేయాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేయొచ్చు. లేదు డిఫరెంట్ స్పీడ్ కావాలనుకుంటే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఈ బటన్ ప్రెస్ చేసి. ఇంకా ఆటో స్టార్ట్ స్టాప్ అది కూడా ఉంది. అదంత ఎఫెక్టివ్గా లేదండి. దాంట్లో ఫ్లా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం కదా, కోల్డ్ స్టార్ట్ అంటారు. కోల్డ్ స్టార్ట్ చేశాక వెహికల్ స్టార్ట్ చేసి మూవ్ అవుతాం. ఎక్కడో దగ్గర పాట్ హోల్స్ కానీ ఏదైనా స్పీడ్ బ్రేకర్ కానీ అలా వస్తే మనం కంప్లీట్గా స్టాప్ అవుతాం. కంప్లీట్గా వెహికల్ స్పీడ్ తగ్గించి మళ్ళీ ఫస్ట్ గేర్ నుంచి
స్టార్ట్ చేస్తాం కదా, అలాగా స్పీడ్ మొత్తం తగ్గించినప్పుడు ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ క్లచ్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. నాకు అర్థం కాలేదు, కనీసం ఇంజన్కి వామప్ అయ్యే టైం కూడా లేకుండా అది ఎంగేజ్ అయిపోతుంది ఆ ఆటో స్టార్ట్ స్టాప్. అది మాత్రం ఎఫెక్టివ్గా లేదని నేను అనుకుంటున్నాను. సీరియస్గా ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు అది ఎంగేజ్ అవ్వట్లేదు, అంటే ఇంజిన్ ఐడిల్లో ఉంటుంది. అవసరమైన దగ్గర అది రావట్లేదు, అనవసరమైన దగ్గర ఎంగేజ్ అవుతుంది. సో అదొకటి ఇన్ఎఫెక్టివ్ అని నేను అనుకుంటున్నాను. దానికి కూడా ఏమైనా ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ వచ్చి అప్గ్రేడ్ చేస్తారేమో చూడాలి.